తప్పు చేయలేదు ఆఫీసర్. నేను దొంగని కాదు. నేను మీ పరువు తీయాలనుకోలేదు ఆఫీసర్. నేనే తప్పు చేయలేదు. నేను నమ్ముతున్నాను కళ్యాణి, నువ్వు ఏ తప్పు చేయలేదు, సరేనా? నేనే తప్పు చేయలేదు. ఉదయం నుంచి ఎందుకు తినలేదు కళ్యాణి? చిన్నపిల్లల్లా ఏంటి పని? రెస్ట్ తీసుకో, నేను అన్న తీసుకొస్తాను. అమ్మా, కళ్యాణికి తినిపించడానికి ఏముంది? ఏమైనా చేసావా? ఏంట్రా దానికోసం నీ హడావిడి? అరే ఏంటమ్మా అలా అంటావు? మరి ఇంకేమనాలరా? నీ ముందు ఎలా నటిస్తే నువ్వు కరిగిపోతావో వాళ్ళకి తెలుసు కాబట్టే ఇలా నాటకాలు ఆడుతున్నారు. అది దొంగరా, డబ్బులు కాజేసిందని నీకు తెలిసింది కాబట్టి ఏవి తినకుండా నాటకం ఆడింది. అమ్మా అరవకు, జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. అలా ఎలా వదిలేస్తాంరా? నిన్న బంగారం కొట్టు చీరల్లో కూడా ఇలాగిచ్చేసింది, రేపు ఇంకో చోట చేస్తుంది. నేను బంగారాన్ని దాచిపెడితే దొంగ అంటూ అందరూ నన్ను వేలెత్తి చూపించారు కదా, మర్చిపోయావా? నాకు ఇంకా గుర్తుంది. వీళ్ళందరూ నా మీద విరుచుకుపడ్డారు. ఏమా, ఇప్పుడు మీ మనవరాలు తప్పు చేసింది కదా, మరి తనని మాత్రం ఏమీ అనలేదే? మీ మనవరాలనా? నా మనవరాలు తప్పు చెయ్యదు. అమ్మా, కోపంలో కళ్యాణిని అనేశాను గాని తన అన్న దగ్గర నుండి నాకే ఏదోలా ఉంది. తను తప్పు చేసే రకం కాదమ్మా, లేని దానికోసం ఆరాట పడేది కాదు. నాకు తెలుసురా, అది కన్నీళ్లు పెట్టుకోగాని కరిగిపోతావని. అందుకే నీ పిచ్చి నమ్మకాన్ని పోగొట్టి నిజమేంటో, అసలు కళ్యాణి రంగేంటో నీకు తెలిసేలా చేస్తాను. ఆ బంగారపు షాపు సేటుకి కబురు పెట్టాను, వస్తాడు. మంచి పని చేసావు దమయంతి. ఆ సేట్ వస్తే నిజమేంటో మాకు కాదు, నీకు తెలుస్తుంది. కళ్యాణి తప్పు చేయలేదు, దొంగ కాదు అని. అవునా? సరే అయితే ఒకవేళ సేట్ వచ్చి కళ్యాణిని ఇదంతా చేసింది అని చెప్తే ఏం చేస్తారు? శౌర్య, వాళ్ళు కాదు, నువ్వు చెప్పు. కళ్యాణి తప్పు చేసిందని రుజువైతే దాన్ని మెడ పట్టుకుని బయట గెంటేస్తావా? నమ్మకం ఉంది కదా నీకు, ఎందుకు కంగారు? తప్పు చేసి ఇంత నాటకం వాడిందంటే అలాంటిది నీకెందుకురా, గెంటేద్దాం. పోయి ఏ బావిలో అయినా దూకుతుందో లేకపోతే ఆ ఇంటికి వెళ్తుందో మనకు అనవసరం. నా ఇంటి పరువు తీసింది నా ఇంట్లో ఉండటానికి నేను ఒప్పుకోను. శౌర్య కాదు, నేను ఒప్పుకుంటున్నాను దమయంతి. నా కూతురు తప్పు చేసింది అని సేట్ చెప్తే కళ్యాణిని నేనే మా ఇంటికి తీసుకొచ్చేస్తాను. శబాష్! తప్పు చేసి కూడా తప్పు చెయ్యలేదు అని ఎంత బాగా నొక్కి వక్కాణిస్తున్నారో చూసావా శౌర్య? చేయలేదంటుంటే ఏంటి నువ్వు? మీకేం తెలుసండి? వాళ్ళు తప్పు చేశారని సేటు రాకముందే మీకు నిరూపించగలను. ఇంతలా బుకాయిస్తున్న అనుపమ కూడా ఈ దొంగతనంలో భాగస్వామి. నిరూపించు. బాజీ, అమ్మగారు, అనుపమ కళ్యాణిలు నీకెన్ని లక్షలు ఇచ్చారా? అమ్మా, అది చెప్పరా. 3 లక్షలమ్మా. సేటుకి కట్టమని నువ్వు కళ్యాణికి ఇచ్చింది కూడా 3 లక్షలే కదా శౌర్య? మరి ఇంకే అర్థమైపోలేదా? ఇంట్లో ఎవ్వరికైనా తెలుసా బాజీకి వడ్డీకి అనుపమ కళ్యాణిలు 3 లక్షల డబ్బిచ్చారని? అమ్మా, అనుపమమ్మ వాళ్ళు నాకు డబ్బులిచ్చిన మాట నిజమే, కానీ వడ్డీ కాదమ్మా. కొన్ని రోజులు దాచమనిచ్చిందా? మా అమ్మకు ఆరోగ్యం బాలేదని చెప్పాను కదమ్మా. వైద్యానికి 3 లక్షలు అవసరం అని అడిగితే ఇచ్చారమ్మా.
మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారమ్మా. అంత గొప్పవాళ్ళమ్మా అనుపమమ్మ వాళ్ళు. తేరగా వస్తే నేను ₹1,00,00,000 ఉంచుకోమనిస్తాను. సొంత డబ్బైతే ఇచ్చేటప్పుడు నొప్పి తెలుస్తుంది. దమయంతి, ఆ డబ్బు దొంగతనం చేసి ఇవ్వలేదు. నా పేరున బ్యాంక్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి తీసిచ్చాను. బాజీ ఎప్పటినుండో మన ఇంట్లోనే ఉంటున్నాడు. మన క్షేమం కోరుకునేవాడు. ఆ డబ్బు తిరిగి ఇవ్వద్దని నేనే చెప్పాను. అమ్మ వాళ్ళని అడిగి మళ్ళీ ఇబ్బంది పెట్టడం దేనికని నేనే కళ్యాణితో ఇప్పించాను. విన్నావుగా దమయంతి, అది అనుపమ అంటే. అది అనుపమ మంచితనం అంటే. తను చేసిన సాయం పక్క వాళ్ళకు కూడా తెలియకూడదు అనుకుంటుంది. ఇక పొగిడింది చాలు. రండి సేటు, మీకోసమే అందరూ ఎదురు చూస్తున్నాం. మీ దగ్గర శౌర్య భార్య నగలు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిందా? అవును అండి. పేరేంటి? కళ్యాణి. విన్నారుగా అందరూ? ఇప్పుడైనా నమ్ముతారా అమ్మా? నీ ముద్దుల మనవరాలు అనుపమకి దత్తపుత్రిక కళ్యాణి గారే 3 లక్షల సేటుకి యగనామం పెట్టి వెళ్లారంట. సేట్ గారు, ఎందుకు అబద్ధం చెప్తున్నారు? కళ్యాణి నేను మీకు 5 లక్షల రూపాయల డబ్బులు కట్టే కదా వెళ్ళావు. మీరు కట్టి వెళ్ళారమ్మా. కానీ కళ్యాణి అనే అమ్మాయి మాత్రం డబ్బులు ఇవ్వకుండా శౌర్య సారు పేరు చెప్పి నగలు తీసుకుని వెళ్ళింది. నేను కళ్యాణి ఇద్దరం కలిసే బయటకొచ్చాం. మళ్ళీ కళ్యాణి బయటికి వెళ్ళలేదు. నువ్వు మళ్ళీ మాట మార్చుకో. తప్పించుకోవాలని చూడకు. నేను మాత్రం ఈ విషయాన్ని వదలను. నీ కూతురు కిందకొస్తే నిజమేంటో తెలిసిపోతుంది కదా. ఏ కళ్యాణి, కళ్యాణి అమ్మా, రా కిందకి. అమ్మా తనకి హెల్త్ బాలేదమ్మా, వదిలి. కళ్యాణి రా కిందకి. రా అమ్మా రా. నీ దర్శనం కోసమే ఎదురు చూస్తున్నాం. సేట్ గారు, ఈ అమ్మాయే కదా మీ దగ్గర 3 లక్షలు మోసం చేసింది? చెప్పండి సేటు గారు, ఏం ఆలోచిస్తున్నారు? ఇదే అని చెప్పండి. నిజం చెప్పండి. మీరు చెప్పే నిజం మీద ఓ ఆడపిల్ల జీవితం ఆధారపడింది. సెంటిమెంటుతో కొట్టకు. మీరు చెప్పండి. ఈ అమ్మాయి కాదండి. కళ్యాణి అని చెప్పింది అన్నారు కదా. అదే పేరు చెప్పింది, కానీ ఈ అమ్మాయి కాదు. ఈ అమ్మాయి కంటే కొంచెం హైటు ఉంది, కళ్ళు పెద్దగున్నాయి. సరిగ్గా చూడండి సేటు గారు, ఇదే అది. కాదు మేడం. దమయంతి, కాదని చెప్తున్నారు కదా, ఇప్పటికైనా అర్థం కాలేదా? సేటు చెప్పిన పోలికలు సంపదకున్నాయని తెలియట్లేదా? సంపద అలా చేసి కావాలని కళ్యాణి పేరు చెప్పింది.
సేటు గారు, మీకు కృతజ్ఞతలు. మీకు రావాల్సిన డబ్బులు మీకు పంపిస్తాం, మీరు వెళ్ళొచ్చు. సరే మేడం. ఇప్పటికైనా అర్థమైందా దమయంతి? నా మనవరాలు తప్పు చేయదని. ఇందాక అనుపమతో ఏదో అన్నావుగా, తప్పు చేసిందని నిరూపిస్తే బయట గెంటేస్తానని. ఇప్పుడేమంటావు? ఇంకొకసారి ఏ ఆధారాలు లేకుండా నా వాళ్ళ మీద నిందలు వేస్తే చంపేస్తాను, జాగ్రత్త. శౌర్య, కళ్యాణి జాగ్రత్త. అలాగే అమ్మమ్మ. కళ్యాణి పద. మొత్తానికి ఈ సీన్ లో హీరోయిన్ గెలిచింది. ఈ రచ్చంతా అమ్మకి పంపిస్తే సిద్ధుకి పంపిస్తుంది. వాడికి సిచ్యువేషన్ అర్థం అవుతుంది. సిద్ధు, ఇక్కడున్నావా? ఏంటమ్మా? నీకు బాగా ఆనందం కలిగించే విషయం ఏంది? మ్యాటర్ ఏంటో చెప్పమ్మా. నీ జీవితాన్ని నాశనం చేస్తున్న కళ్యాణి ఆడ ఏడొస్తుందిరా. కావాలంటే చూడు, అక్క వీడియో పంపించింది. దానికి తగిన శాస్త్ర జరుగుళ్ళా? లేదమ్మా, తనకది సరిపోదమ్మా. ఆ కళ్యాణ్ ఇంకా ఇంకా ఏడవాలి. ఆ శౌర్య గాడికి మనశ్శాంతి లేకుండా చేయాలమ్మా. అసలు ఆ ఇంట్లో ఎవ్వరికీ ఆనందం లేకుండా చేయాలి. రే, పగలు ప్రతీకారాలు మన శత్రువుకి మనం అందరంత ఎత్తులో ఉన్నప్పుడు మాత్రమే తీర్చుకోవాలా. అసలే ఇప్పుడు నీ పరిస్థితి బాగోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ముందు నువ్వు లైఫ్ లో సెటిల్ అవ్వాలరా. ఇప్పటికిప్పుడు ఎలా సెటిల్ అవుతానమ్మా? నువ్వు అనుకో, అయిపోతాది. ఏందిరా అటు చూస్తుండావు? నిజమే నేను చెప్పేది. నువ్వు ఇప్పటికైనా మనసు మార్చుకుని ఆ మహాలక్ష్మి లైన్ లో పెట్టుకో. దాని మెళ్ళ 3 ముళ్ళెయ్యి. నీ జాతకం కాస్త మహర్జాతకం అయిపోతుళ్లే. ఆ దరిద్రపు గొట్టు సంపదను వదిలేయి. నీకంటూ ఒక కుటుంబం ఉంటుంది. దాంతో తిరిగితే నువ్వు నీ చావుని అంటే పెట్టుకుని తిరిగినట్టు అవుతుళ్లే. ఏందే గుడ్లు మెటకరించి చూస్తుండావు? అసలు నా కొడుకు ఈ రోజు ఇల్లు పట్టుకొని తిరగడానికి, ఊరూరు పట్టుకొని తిరగడానికి కారణం నువ్వే. నువ్వు నీ మొగుడిని వదిలేసి వచ్చావు. నీ మొగుడికి దరిద్రం వదిలి ఈడికి పట్టుకుంది. నా కొడుకు ఆ కళ్యాణిని పెళ్లి చేసుకునుంటే రాజాలా ఉండేవాడు. ఆ పర్వత నేను వాళ్ళంతా నా చేతుల్లో ఉండేవాళ్ళు కదూ. కానీ ఏం చేస్తాం? కర్మ. అత్తయ్య, ఎవరే నీకు అత్తయ్య? ఏమి నోరు లేస్తా ఉంది? నిన్నగాక మన బుట్టిన నీ కొడుకు కోసం నువ్వు ఇంత తపన పడతా ఉంటే, 25 ఏళ్లు పెంచి నా కొడుకు భవిష్యత్తు నాశనం అవుతా ఉంటే నాకెంత బాధ ఉండాలా? అమ్మా ఆపమ్మా, నీకు దండం పెడతాను. కళ్యాణి, కళ్యాణి ఆఫీసర్, లే తిందు కానీ.
కళ్యాణి, ఏ కళ్యాణి ఆగు. నువ్వు మొండిదానివని తెలుసు కానీ మరీ ఇంతలా అనుకోలేదు. ఆను అమ్మా, ఒకవేళ నువ్వు సీటుకి డబ్బులు ఇవ్వకుండా ఖర్చు పెట్టుకున్నా నేనేమనుకునేవాడిని కాదు. ఎందుకంటే అది మన డబ్బు. మనం కాకపోతే ఇంకెవరు ఖర్చు పెట్టుకుంటారు చెప్పు? కాకపోతే నాకు నువ్వు చెప్పకుండా వేరే ఎవరో చెప్పారన్న కోపంతో నిన్ను నేను అలా అడిగేశాను. తప్పు నాదే, శిక్ష నాకే వేయాలి. కానీ నువ్వు మాత్రం నీకు వేసుకున్నావు. కాబట్టి నువ్వు ఇప్పుడు నాకు శిక్ష వేయాలి. నీ చేత్తో నా చెంప మీద కొట్టు. అయ్యో వద్దు ఆఫీసర్. నువ్వు కొడతావా లేదా? అయితే ఈ రోజు నుండి నేను నీతో మాట్లాడను, లైఫ్ లాంగ్. ఒకప్పుడు నేను ఏమన్నా నువ్వు భరించేదానివి కాదు, వెంటనే తిరిగి సమాధానం చెప్పేదానివి. మనసుకు తీసుకునేదానివే కాదు, ఇలా అలిగి తినకుండా ఉండేదానివి కాదు. ఇప్పుడెందుకు ఇలా అన్నం మీద అలిగావు? ఒకప్పుడు ఆఫీసర్కి నా మీద జాలి, కోపం మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆఫీసర్కి నా మీద ప్రేమ, అనురాగం, బాధ్యత ఉన్నాయి. మనమంటే ఇష్టం లేని వాళ్ళు మనల్ని 100 మాటలన్నా బాధ అనిపించదు. కానీ మనం ప్రేమించే వాళ్ళు మనల్ని కొంచెం అపార్థం చేసుకున్నా భరించలేము ఆఫీసర్. మనసంతా బాధతో నిండిపోతుంది. బ్రెయిన్లో ఏవో లక్ష్య పిచ్చి ఆలోచనలు మొదలవుతాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా శూన్యంలా అనిపిస్తుంది. నేను తప్పు చేయలేదు కదా, కానీ తను నేను తప్పు చేశానని ఎలా నమ్మాడు? నేను ఎలాంటి దాన్నో తనకి తెలుసు కదా. నేను తప్పు చేశానని నమ్మే ముందు ఇలా అంటున్నారు, కానీ నేను నమ్మలేదు అని ఒక్క మాట కూడా అనలేదేంటా అని బాధగా అనిపిస్తుంది ఆఫీసర్. ఇంకెలా తినాలనిపిస్తుంది. ప్రాణం పోతున్నా ఆ బాధ తీరాకే తినాలనిపిస్తుంది. ఇలా ప్రేమతో తినిపిస్తుంటే ఆ బాధంతా ఇట్టే పోతుంది. ఏంటి ఆఫీసర్ అలా అయిపోయారు? నీ పిచ్చి ప్రేమను చూసి